అందరికీ నమస్కారం. అందరికీ ఆరోగ్యం, అదే దేశ సౌభాగ్యం అనేదే నా నినాదం. ప్రకృతిలో మనిషి మనుగడకు అతి ముఖ్యమైనవి గాలి, నీరు, ఆహారం, పరిశుభ్రమైన పరిసరాలు మరియు పర్యావరణం. ఇవి సరిగ్గా ఉంటే అందరికీ ఆరోగ్యం, కలుషితమైతే అనారోగ్యం. ముఖ్యంగా పిల్లలు, పేద ప్రజలు, నిరక్షరాస్యులు. కావాలని పేదరికాన్ని, నిరక్షరాస్యతని, అనారోగ్యాన్ని ఎవ్వరూ కోరుకోరు. కానీ వీటి మధ్య ఎడతెగని అవినాభావ సంబంధం ఉంది. ఈ మూడింటికి తోడు నీడలాంటివి మూఢ నమ్మకాలు, నాటు వైద్యాలు. ఈ 5 సమస్యలు ఒకదానితో ఒకటి బలంగా పెనవేసుకుపోయి ఒక విషవలయంగా మారి సామాజిక సమస్యలుగా తయారవుతాయి. ఈ విషవలయాన్ని ఛేదించే ప్రధాన అస్త్రం హెల్త్ ఎడ్యుకేషన్, అంటే ఆరోగ్య సూత్రాలపై అవగాహన కలిగించడం. చికిత్స కంటే నివారణే ఉత్తమం, సులభం, శ్రేయస్కరం. అర్థం పర్థం లేని మూఢనమ్మకాలు, అశాస్త్రీయ నాటు వైద్యాలు ప్రజల ఆరోగ్యానికి హానికరం. పాటల ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా తెలియజెప్పడమే నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం. ఇవి కేవలం ఆత్మవిమర్శలు, విశ్లేషణలు, ప్రజల హృదయ స్పందనలు. ఒకవైపు మూఢనమ్మకాలతో, నాటు వైద్యాలతో, వచ్చిరాని వైద్యాలతో, మంత్రతంత్రాలతో, నకిలీ మందులతో రోగులు పలు ఇబ్బందులకు గురవుతుంటే, మరోవైపు అందని, అందుకోలేని ఆధునిక వైద్యంతో సగటు రోగి నిత్యం సతమతమవుతూ రోగాల ఊబిలో కూరుకుపోతున్నాడు, తీరని వ్యధకు లోనవుతున్నాడు. ఇంకోవైపు నివారణ తెలుసుకోక చికిత్స లేని ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధితో యువతరం నిర్వీర్యమైపోతుంది. ఎయిడ్స్ విషకౌగిలిలో మన జాతి భవితవ్యం ప్రశ్నార్థకమవుతున్న వేళ ఈ రోగ భారతాన్ని విముక్తం చేయాలంటే మనందరం కలిసి కదలాలి. ఏ జాతి అభివృద్ధికైనా అవినీతి ఎంత ఆటంకం కలిగిస్తుందో అనారోగ్యం కూడా అంతే ప్రతిబంధకమవుతుంది. ఈ రెండింటినీ అధిగమించిన నాడే ఒక స్వర్ణాంధ్రకు సాకారం మన భరత జాతికి భవితవ్యం. అందరికీ ఆరోగ్యం, అదే దేశ సౌభాగ్యం. దేహ రక్షణే దేశ రక్షణ. ఎయిడ్స్ చేసే ఈ హెచ్చరికని ఇప్పుడు మీరు వినండి. మిమ్మల్ని మీరే కాపాడుకోండి. హెచ్చరికో ఎయిడ్స్ హెచ్చరిక, హెచ్చరికో ఎయిడ్స్ హెచ్చరిక, హెచ్చరికో ఎయిడ్స్ హెచ్చరిక, హెచ్చరికో ఎయిడ్స్ హెచ్చరిక. కలికాల గర్భాన ఎయిడ్స్ వ్యాధి పుట్టే కొక్కొరకో, ఈ కలతాన్ని దురమాని కళ్ళు తెరవండయ్య కొక్కొరకో. 7 లోకాల్లో ఏడా లేదంటాను కొక్కొరకో. ఈ ఎయిడ్స్ వ్యాధి మనకు ఎట్లా వ్యాపించేను కొక్కొరకో. కన్ను మిన్ను కానకపోతే కాటు వేస్తూ పోతా ఉంది, దాచుకుంటే మూసుకుంటే బ్రతుకునే కాలుస్తుంది. ఏడిస్తే పోదంట, దూడిస్తే పోదంట, నివారణే తప్ప చికిత్స లేదంట, నివారణే తప్ప చికిత్స లేదంట. ఎయిడ్స్ వ్యాధిని మించి శాపమే లేదంట, దేవుడే దిగి వచ్చి కాపాడలేడంట, దేవుడే దిగి వచ్చి కాపాడలేడంట. జాగ్రత్త 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 అండి, మిమ్ము మీరే కాపాడుకోండి. జాగ్రత్త జాగ్రత్త అండి, మిమ్ము మీరే కాపాడుకోండి. కలికాల గర్భాన ఎయిడ్స్ వ్యాధి పుట్టే కొక్కొరకో, ఈ కలత నిద్దురమాని కళ్ళు తెరవండయ్య కొక్కొరకో. చేసుకుని బ్రతికే సాంబయ్య పల్లెటూరు వదిలినాడు, పల్లెటూరు వదిలినాడు. పట్నంలో పనిచేసి డబ్బు తెస్తానని కంపెడాసతో వెళ్ళినాడు, కంపెడాసతో వెళ్ళినాడు. చేసిన కష్టం విలాసాలు డంబచారాలకే మరిగినాడు, డంబచారాలకే మరిగినాడు. సావాస దోషం జూలాయి తిరుగుళ్ళు వ్యభిచారిగా మారినాడు, వ్యభిచారిగా మారినాడు. ఎదురు చూసే తల్లిదండ్రులు కొడుకు ఎప్పుడొస్తాడని, కలవరించే ఆలి పిల్లలు మాకు ఏదో తెస్తాడని. వచ్చాడు సాంబయ్య వచ్చాడు, ఎయిడ్స్ వ్యాధిని వెంట తెచ్చాడు, డబ్బు కోసమని వెళ్ళాడు, జబ్బు ముళ్ళతో వచ్చాడు. అయ్యో సాంబయ్య ఆయుష్ తీరింది, అందరిని శోకాన ముంచింది, ఇంటి దీపం మారిపోయింది, అందరాశ నేల రాలింది. పాపం పుణ్యం ఎరుగని భార్యకు ఎయిడ్స్ వ్యాధి తోడు మిగిలింది. జాగ్రత్త 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 అండి, మిమ్ము
మీరే కాపాడుకోండి జాగ్రత్త జాగ్రత్త అండి మిమ్ము మీరే కాపాడుకోండి కలికాల గర్భాన ఎయిడ్స్ వ్యాధి పుట్టే కుక్కరతో ఈ కలత నిద్రమాని కళ్ళు తెరవండయ్య కుక్కరతో పుణ్యం పుణ్యం ఎరగనట్టి పసి పాపలు బలి అయిపోయే పసి పాపలు బలి అయిపోయే పెద్దలు చేసిన నేరమే పసి గుడ్డుకు శాపం ఆయే పసి గుడ్డుకు శాపం ఆయే తప్పు ఒకరిది ముప్పు ఒకరికి దాపురించే కాలమాయే దాపురించే కాలమాయే ఒక్కరు చేసిన పాపం వందలు వేలకు లక్షల కాయే వందలు వేలకు లక్షల కాయే వాడినట్టి సూది వాడిన వ్యభిచారిగా మారిన ఒకరి రక్తం ఒకరికి పంచే విషమంత మాకు జరిగిన వస్తుంది నిన్న వరిస్తుంది ఎయిడ్స్ వ్యాధి ముప్పు తెస్తుంది బ్రతుకులోన నిప్పు పోస్తుంది బంధనాలు తెంచి వేస్తుంది అయ్యో తప్పుదోవే ముప్పుకొచ్చింది కళ్ళ ముందే కాల్చి వేస్తుంది బంగారు భవితను కూల్చింది ఆశలన్నీ నేల రాల్చింది మందులిచ్చినా పోకుంది మరి మందలిస్తే తడికి రాకుంది జాగ్రత్త 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 అండి మిమ్ము మీరే కాపాడుకోండి జాగ్రత్త జాగ్రత్త అండి మిమ్ము మీరే కాపాడుకోండి కలికాల గర్భాన ఎయిడ్స్ వ్యాధి పుట్టే కుక్కరతో ఈ కలత నిద్రమాని కళ్ళు తెరవండయ్య కుక్కరతో సక్రమ జీవన పద్ధతి పాటిస్తే ఎయిడ్స్ ఎవరి దరికి రాదు యేసు ఎవరి దరికి రాదు అక్రమ సంబంధం అందుకు కొంత కారణం కాకపోదు కారణం కాకపోదు నీరు గాలి ఆహారం ఏదైనా కలిసి పంచుకుంటే రాదు కలిసి పంచుకుంటే రాదు చెలిమితో బలిమితో తాకితే సోకే అసలు అంటూ వ్యాధి కాదు అసలు అంటు వ్యాధి కాదు వ్యాధి ఉన్న వ్యక్తిని ఎప్పుడు పాములా చూడకండి అంటుకుంటే అలుముకునే భూతమని తరమకండి మనిషిలాగా ఆదరించండి మందిలోన కలవనివ్వండి మాట సాయమైన చెయ్యండి ధైర్యమిచ్చి బ్రతకనివ్వండి అయ్యో హద్దు పద్దు లేని శృంగారం మనిషి పాడు బుద్ధి నేరం జాతి భవితకు ఇది తలభారం జాగ్రత్త జీవన ఆధారం జాగ్రత్త 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 అండి ఎయిడ్స్ వ్యాధి చేసే హెచ్చరికండి జాగ్రత్త 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 అండి మిమ్ము మీరే కాపాడుకోండి జాగ్రత్త జాగ్రత్త అండి మిమ్ము మీరే కాపాడుకోండి కలికాల గర్భాన ఎయిడ్స్ వ్యాధి పుట్టే కుక్కరతో ఈ కలత నిద్రమాని కళ్ళు తెరవండయ్య కుక్కరతో ఏడేడు లోకాల్లో ఏడా లేదంటాను కుక్కరతో ఈ ఎయిడ్స్ వ్యాధి మనకు ఎట్లా వ్యాపించేనో కుక్కరతో కన్ను మిన్ను గానకపోతే కాటు వేస్తూ పోతా ఉంది దాచుకుంటే మూసుకుంటే బ్రతుకునే కాలుస్తుంది ఏడిస్తే పోదంట తూడిస్తే పోదంట నివారణే తప్ప చికిత్స లేదంట నివారణే తప్ప చికిత్స లేదంట ఎయిడ్స్ వ్యాధిని మించి శాపమే లేదంట దేవుడే దిగి వచ్చి కాపాడలేడంట దేవుడే దిగి వచ్చి కాపాడలేడు జాగ్రత్త జాగ్రత్త అండి మిమ్ము మీరే కాపాడుకోండి 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 జాగ్రత్త జాగ్రత్త అండి మిమ్ము మీరే కాపాడుకోండి